హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు టెంపుల్. ఈ టెంపుల్ పేరు వినగానే నాకు ఒక ఎగ్జైట్మెంట్, అట్లాగే ఒక సర్ప్రైజ్ కూడా. ఎందుకంటే మహావిష్ణువు టెంపుల్స్ ఏవైనా ఆయన అవతారాలే ఉంటాయి. లైక్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, రామాలయం అని, వేణుగోపాల స్వామి టెంపుల్ అని, అట్లాగే కూర్మనాథ స్వామి శ్రీకూర్మంలో, చివరికి మత్స్యావతారంలో కూడా ఆయనకు ఒక టెంపుల్ ఉంది తిరుపతి దగ్గరలో. కానీ మహావిష్ణువు టెంపుల్ అని డైరెక్ట్గా ఉండడం, అది నేను వినడం ఇదే ఫస్ట్ టైం. సో ఇంకా ఈ ట్రిప్ డీటెయిల్స్ ఏంటో చెప్పేస్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్ విజయవాడకి 45 కిలోమీటర్ల దూరంలో మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది. మీరు కనుక మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ప్లాన్ చేసుకుంటే దారిలో ఈ టెంపుల్ కూడా కవర్ చేసేయచ్చు. వెళ్ళే దారిలో రోడ్డు ఇట్లా కొంచెం రిపేర్లు ఉన్నాయి, కానీ చుట్టూ నేచర్ మాత్రం చాలా బాగుంటుంది. మేమైతే విజయవాడలో బైక్ రెంట్ తీసుకుని వెళ్ళాము. టెంపుల్ ఎంట్రన్స్లో రాజగోపురం 5 ప్రాకారాలతో కనిపిస్తుంది మనకు. అట్లాగే విశాలమైన ప్రాంగణం ఉంది ఈ టెంపుల్లో. రాజగోపురానికి ఆపోజిట్లో స్వామివారి ముఖమండపం ఉంటుంది. దీనికి ఆగ్నేయ మూల ఆముక్తమాల్యద మండపం ఉంటుంది. ఇక్కడే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథాన్ని రాశారు. దానికి గుర్తుగానే ఈ మండపాన్ని నిర్మించారు. ఈ ప్రాంతానికి చెందిన కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకాన్ని రాసి స్వామివారికి అంకితం ఇచ్చారు. సరే, ఇంకా ఇక్కడ ఈ టెంపుల్లో కథ ఏంటంటే, ఇక్కడ స్వామివారికి అలంకరించిన దండలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజుగారికి పంపించే ఆనవాయితీ ఉండేది. ఆ పంతులు గారు, పూజలు చేసే పంతులు గారు ప్రతిరోజు ఆ దండల్ని రాజువారికి పంపించేవాళ్ళు. అయితే ఒకసారి పంతులు గారి భార్యకి ఆ స్వామివారి దండల్ని తాను వేసుకొని తర్వాత రాజుగారికి పంపించాలని అనిపిస్తుంది. సో అట్లా పంతులు గారు ఎంత చెప్పినా వినకుండా ప్రతిరోజు ఆ పంతులు గారి భార్య ఆ దండల్ని వేసుకొని తర్వాత రాజుగారికి పంపించేది. ఒకసారి రాజుగారికి ఆ దండల్లో ఒక తల వెంట్రుక కనిపిస్తుంది. ఇంకా పంతులు గారిని పిలిపించి, స్వామి ఏంటిది, స్వామివారికి అలంకరించిన దండల్లో ఏంటి తల వెంట్రుకలు కనిపిస్తున్నాయి అని క్వశ్చన్ చేస్తారు. సో పంతులు గారికి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది, నేను దొరికిపోయినా అని. సో అయినా సరే నిజం ఒప్పుకోకుండా, లేదు స్వామివారికి మనుషులకు ఎట్లాగైతే తల వెంట్రుకలు ఉంటాయో స్వామివారి విగ్రహానికి కూడా వెనకాల అట్లనే వెంట్రుకలు ఉన్నాయని అబద్ధం చెప్పేస్తారు సింపుల్గా. సో రాజుకి ఇంకా అనుమానం వచ్చి, అవునా ఇది ఎంతవరకు నిజమో నేను వచ్చి చూస్తానని చెప్పి పంతులు గారితో చెప్తారు. సో పంతులు గారు తర్వాత టెంపుల్లోకి వచ్చేసి, స్వామి నేను అబద్ధం చెప్పిన, రాజుగారి దగ్గర దొరికిపోయినా, సో కాబట్టి ఆ రాజుగారు వచ్చి ఇక్కడ చూస్తే ఎట్లైనా తెలిసిపోతుంది విగ్రహానికి ఎట్లాగో వెంట్రుకలు లేవని, కాబట్టి ఇంకా నేను ఇక్కడే తలగొట్టుకొని చచ్చిపోయి ఆత్మార్పణ చేసుకోవడం బెటరు అని చెప్పి ఆ స్వామివారి విగ్రహానికి తలేసి కొట్టుకుంటూ ఉంటారు. సో స్వామివారికి ఆ పంతులు గారిని చూసి జాలేసి, ఎందుకంటే వాళ్ళ తరతరాలు స్వామివారి పూజలోనే ఉంటారు. సో కాబట్టి ఏదో తప్పు జరిగిపోయింది, సో ఆ పంతులు గారిని క్షమిద్దామని చెప్పి ఆయనకు కనిపించి, సో పర్వాలేదు ఏం కంగారు పడొద్దు, సో ఆ రాజుగారి సంగతి నేను చూసుకుంటాను, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి సో అప్పటికప్పుడు తన విగ్రహానికి తల వెంట్రుకలు వచ్చేలా చేస్తారు. సో ఆ తర్వాత రోజు రాజుగారు వచ్చి మొత్తం విగ్రహం గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహాన్ని మొత్తం చుట్టూ పరిశీలించి, మామూలు మనుషులకి ఎట్లా అయితే తల వెంట్రుకలు ఉంటాయో స్వామివారి విగ్రహానికి కూడా అట్లాగే ఉంటాయి రాజు వచ్చేసరికి. సో అప్పుడు రాజు నమ్ముతాడు, సో స్వామి మీరు పూజలు చేస్తున్నారు, నేను మీ మీద అనుమానపడ్డాను, సో నన్ను క్షమించండి అని చెప్పి రాజు తిరిగి వెళ్ళిపోతారు. సో అప్పుడు ఆ పంతులు గారు, స్వామి ఇట్లా నేను ఎవరైతే తప్పులు చేసి మీ ముందుకు వచ్చి ఇట్లా తప్పు అయిపోయిందని ఎవరైతే అడుగుతారో వాళ్ళందరినీ వాళ్ళ తప్పులు కాచి మన్నించి వాళ్ళకు ఫర్దర్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడమని చెప్పి ఆ పంతులు గారు దండం పెట్టుకుంటారు. సో అప్పటి నుంచి ఈ స్వామివారి దగ్గర ఎవరైనా తాను తప్పు ఒప్పుకొని నెక్స్ట్ టైం ఇట్లాంటి తప్పు చెయ్యను అని ఎవరైతే అనుకుంటారో వారు ఫర్దర్ లైఫ్ బాగుంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. సో ఆ తర్వాత నేను ఇదే క్వశ్చన్ ఏమైందంటే, ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళిన తర్వాత ప్రజెంట్ ఉన్న పంతులు గారిని క్వశ్చన్ అడిగిన, స్వామి ఇట్లా స్టోరీ నేను చూశాను, చదివాను, మరి ఇది ఎంతవరకు నిజమని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పంతులు గారిని నేను అడిగిన. అయితే ఆయన నా క్వశ్చన్కి అయితే స్ట్రైట్గా ఆన్సర్ చెప్పలేదు. స్థల పురాణము తర్వాత ఏంటి ఏం జరిగింది ఇదంతా చెప్పారు, కానీ నిజంగా స్వామివారికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయా లేదా అయితే నా క్వశ్చన్కి స్ట్రైట్గా ఆన్సర్ చేయలేదు.
సరే దేవుడి మహిమ ఉన్నదనే అనుకుందాం. నేనైతే గర్భగుడిలోకి వెళ్ళలేదు, అట్లాంటి టెస్టులు ఏమీ చేయదలుచుకోలేదు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోనే ఈ టెంపుల్ను కట్టినట్టు ఆధారాలు ఉన్నాయి, శాసనాల్లో ఉన్నాయి. సో శ్రీకృష్ణదేవరాయలు వేయించిన శాసనమే చివరి శాసనం, అది కూడా క్లియర్గా తెలుగులోనే ఉంది, మనం చదవచ్చు. అట్లాగే స్వామివారికి ఇక్కడ గర్భగుడిలో మీసాలు ఉంటాయి. అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి తర్వాత మీసాలు చూడడం నేను ఇక్కడే, ఇంకా వేరే ఏ దేవుళ్ళకి మీసాలు చూడలేదు. అది స్వామివారి స్పెషల్ ఇక్కడ. అందుకే థంబ్నెయిల్లో క్లియర్గా కృష్ణా తీరంలో మీసాల రాయుడు అని హెడ్డింగ్ పెట్టాను. సో ఎందుకంటే స్వామివారికి ఇక్కడ మీసాలు ఉంటాయి, అది స్పెషల్. ఇక ప్రతి సంవత్సరం స్వామివారికి వైశాఖ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. సో వైశాఖ మాసం అంటే మనకి ఏప్రిల్ మంత్ ఎండ్ నుంచి మే మంత్ ఎండ్ వరకు ఉంటుంది. సో ఈ టైంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అట్లాగే వైశాఖ పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ టైంలో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుందని టెంపుల్కి వచ్చిన ఒకరిద్దరు చెప్పారు. సో నేను వచ్చింది మాఘమాసంలో, అంటే లైక్ ఫిబ్రవరి మంత్లో నేను వచ్చాను. సో కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉంది. అందులోనూ టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి 10:30 తర్వాత నేను వచ్చాను. సో కాబట్టి నాకు జస్ట్ ఒక 2 మినిట్స్లో దర్శనం అయిపోయింది, బయటికి కూడా వచ్చేసాను. అట్లాగే గర్భగుడి చుట్టుపక్కల నేను ఎక్కడ ఫోటోలు వీడియోలు తీయలేదు, నాకు అట్లాంటివి ఇష్టం ఉండదు. కాబట్టి నా వీడియోలో గర్భగుడిలో స్వామివారు ఎట్లుంటారు అనేది మీకు కనిపించదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆ పేపర్ వాళ్ళు సరిగ్గా రాయట్లేదనా? మీ పేపర్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే శ్రీకాకుళం అన్న ఊరేమో శ్రీకాకుళం జిల్లా అయింది, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఉన్న ఊరేమో ఎవరికి తెలియకుండా పోయింది. కనిపిస్తున్న చరిత్ర